హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు పిఐఈలో భాగంగా స్వాతంత్ర అనంతరం కమిటీలు కమిషన్లో భాగంగా మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ, స్త్రీ విద్యపై దుర్గాబాయి దేశ్ముఖ్ జాతీయ కమిటీ, అలాగే హన్స్ మెహతా కమిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూపులలో అలాగే టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 జి రామచంద్రన్, ఆప్షన్ 2 మహాత్మా గాంధీ, ఆప్షన్ 3 నెహ్రూ, ఆప్షన్ 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడ ఆప్షన్లు కొంచెం తికమకగా ఇవ్వడం జరిగింది, గమనించాలి. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జి రామచంద్రన్. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీకి జి రామచంద్రన్ నియమించడం జరిగింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి మౌలిక విద్యాభివృద్ధిపై 7 అంశాలతో కూడిన సిఫారసును అందించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ప్రకారం ప్రాథమిక విద్య యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి? ఆప్షన్ 1 క్రీడా విద్య, ఆప్షన్ 2 వృత్తి విద్యపై శిక్షణ, ఆప్షన్ 3 కళా విద్య, ఆప్షన్ 4 సాంఘిక విద్య. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మౌలిక విద్య అనగా వృత్తి విద్యపై శిక్షణ, అలాగే వస్తువుల తయారీకి సంబంధించినది. ఇది గాంధీ బేసిక్ విద్యా విధానాన్ని పోలి ఉంటుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మౌలిక విద్యపై స్టాండింగ్ కమిటీని ఏ సంస్థ ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 క్యాబ్, ఆప్షన్ 2 ఎన్సిఆర్టీ, ఆప్షన్ 3 యూజీసీ, ఆప్షన్ 4 ఐజీఎన్ఓ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 క్యాబ్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మౌలిక విద్యపై స్టాండింగ్ కమిటీని భారత విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రాథమిక విద్య కోసం కమిటీ ఎలాంటి అవగాహన కార్యక్రమాలను సిఫారసు చేసింది? ఆప్షన్ 1 పుస్తకాల పంపిణీ, ఆప్షన్ 2 దేశవ్యాప్తంగా సమావేశాలు, ఆప్షన్ 3 వర్క్షాపులు, ఆప్షన్ 4 ఆన్లైన్ కోర్సులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 దేశవ్యాప్తంగా సమావేశాలు. ఈ కమిటీ సిఫారసులు భారత ప్రభుత్వం ఆమోదించినట్లుగా అందరికీ తెలియజేయాలి. అలాగే మౌలిక విద్యపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని, అలాగే కేంద్ర స్థాయిలో మౌలిక విద్య కోసం ఒక పరిశోధనా సంస్థను కూడా ఏర్పాటు చేయాలని మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రాథమిక విద్య కోసం కేంద్ర స్థాయిలో ఏమి ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది? ఆప్షన్ 1 ప్రాథమిక విద్యా కేంద్రం, ఆప్షన్ 2 పరిశోధనా సంస్థ, ఆప్షన్ 3 పాఠశాలలు, ఆప్షన్ 4 విద్య. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 పరిశోధనా సంస్థ. మౌలిక విద్య కోసం ఒక పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయాలని మూల్యాంకన కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కమిటీ సిఫారసుల ప్రకారం ఎలిమెంటరీ విద్యను ఎలా రూపొందించాలి? ఆప్షన్ 1 ప్రైవేటు పాఠశాలల ద్వారా, ఆప్షన్ 2 మౌలిక విద్యా ప్రాతిపాదికపై, ఆప్షన్ 3 అంతర్జాతీయ విద్యా ప్రమాణాల ప్రకారం, ఆప్షన్ 4 సాంకేతిక విద్యలో భాగంగా. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మౌలిక విద్యా ప్రాతిపాదికపై. ఎలిమెంటరీ విద్య పూర్తిగా మౌలిక విద్యా ప్రాతిపాదికపై
ఆధారపడేట్లు చేసి రాష్ట్రాలు తమ ఎలిమెంటరీ పాఠశాలలన్నీ కూడా మౌలిక విద్యా సంస్థలుగా మారాలని ఈ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్రాలు తమ ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణా సంస్థల విషయంలో ఏమి చేయాలి? ఆప్షన్ 1 మౌలిక ఉపాధ్యాయ సంస్థలుగా మార్చాలి. ఆప్షన్ 2 విద్యార్థుల సంఖ్యను తగ్గించాలి. ఆప్షన్ 3 ప్రైవేటు రంగానికి అప్పగించాలి. ఆప్షన్ 4 పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మౌలిక ఉపాధ్యాయ సంస్థలుగా మార్చాలి. రాష్ట్రాలు ఎలిమెంటరీ స్థాయికి సంబంధించిన ఉపాధ్యాయ శిక్షణ సంస్థలన్నింటినీ మౌలిక ఉపాధ్యాయ సంస్థలుగా మార్చాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు కొనుగోలు చేసిన మెటీరియల్పై కమిటీ ఏం సూచించింది? ఆప్షన్ 1 అవి ఉపాధ్యాయులకు అందించాలి. ఆప్షన్ 2 తిరిగి వారికి ఇవ్వాలి. ఆప్షన్ 3 మార్కెట్లో అమ్మాలి. ఆప్షన్ 4 విద్యా సంస్థలకు అందించాలి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తిరిగి వారికి ఇవ్వాలి. చేతి పనులకు ఉపయోగించే సామాగ్రిని పిల్లలు కొనుగోలు చేస్తారు కాబట్టి ఆ డబ్బును తిరిగి వారికి వచ్చేలా చూడాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ 1 ఉపాధ్యాయుల జీతాలు పెంచాలి. ఆప్షన్ 2 సరఫరా మరియు పరికరాల ఏర్పాట్లు చేయాలి. ఆప్షన్ 3 విద్యార్థుల సంఖ్య పెంచాలి. ఆప్షన్ 4 ప్రైవేటు పాఠశాలలు ఆమోదించాలి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సరఫరా మరియు పరికరాల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ప్రాథమిక విద్యా సంస్థలలో విద్యార్థుల పురోగతిని అంచనా వేయడానికి కమిటీ ఏ రకమైన కమిటీని సిఫారసు చేసింది? ఆప్షన్ 1 నైపుణ్యాలను అంచనా వేసే కమిటీ. ఆప్షన్ 2 విద్యావేత్తలతో కూడిన కమిటీ. ఆప్షన్ 3 న్యాయ కమిటీ. ఆప్షన్ 4 పాఠ్యక్రమాలపై పరిశోధనా కమిటీ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 విద్యావేత్తలతో కూడిన కమిటీ. మౌలిక విద్యా సంస్థల్లో విద్యార్థుల అభ్యసన ప్రగతిని మూల్యాంకనం చేయడం కోసం విద్యావేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ కమిటీని సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ 1955లో దుర్గాబాయి దేశ్ముఖ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా సలహా కమిటీ ప్రధానంగా ఏం సూచించింది? ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళికలు ఉంచాలని. ఆప్షన్ 2 ప్రాథమిక విద్యను నిలిపివేయడం. ఆప్షన్ 3 పురుషుల విద్యను ప్రోత్సహించడం. ఆప్షన్ 4 బాలబాలికలకు గృహ విజ్ఞానాన్ని మాత్రమే బోధించడం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన పాఠ్య ప్రణాళికలను ఉంచాలని దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ విద్యపై జాతీయ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్ 1 శ్రీమతి ఆరాధన గోపాల్. ఆప్షన్ 2 శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆప్షన్ 3 శ్రీమతి సురేఖాలాల్. ఆప్షన్ 4 శ్రీమతి దీపికా శర్మ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. స్త్రీ విద్యపై జాతీయ కమిటీని శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతన నియమించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ విద్యకు సంబంధించి కమిటీ ఏమి సూచించింది? ఆప్షన్ 1 స్త్రీ విద్యను ఎక్కువ ఖర్చుతో చేయాలని. ఆప్షన్ 2 స్త్రీ విద్యను నిలిపివేయాలని. ఆప్షన్ 3 స్త్రీ పురుషుల విద్య మధ్య ఉన్న అంతరాలను తొలగించాలని. ఆప్షన్ 4 స్త్రీ పురుషుల విద్య మధ్య ఉన్న అంతరాలను పెంచాలని. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 స్త్రీ పురుషుల మధ్య ఉన్న విద్య మధ్య ఉన్న అంతరాలను తొలగించాలని
ఈ కమిటీ సూచించడం జరిగింది. స్త్రీ విద్యను ప్రత్యేక సమస్యగా భావించి సాధ్యమైనంత త్వరలో స్త్రీ పురుషుల మధ్య విద్య ఉన్న అంతరాలను తొలగించాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా గృహాల ఏర్పాటు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు వంటి సౌకర్యాలు అందించడానికి కమిటీ ఏవి సూచించింది? ఆప్షన్ 1 పాఠశాల నిర్మాణం, ఆప్షన్ 2 నగదు రూపంలో సహాయం, ఆప్షన్ 3 పాఠ్యపుస్తకాలు ఉచితం, ఆప్షన్ 4 గృహ విద్యను నిలిపివేయడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 నగదు రూపంలో సహాయం. విద్యా గృహాల ఏర్పాటు, మధ్యాహ్న భోజన ఏర్పాట్ల కోసం నగదు రూపంలో కానీ ఉపకార వేతన రూపంలో కానీ సహాయం అందించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 14 సంవత్సరాల లోపు ఉన్న బాలికలను పాఠశాలలో నమోదు చేసుకునేందుకు కమిటీ ఏ సంవత్సరం వరకు సూచించింది? ఆప్షన్ 1 1959, ఆప్షన్ 2 1965, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 1970. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1987. 14 సంవత్సరాల లోపు ఉన్న బాలలందరికీ 1977 సంవత్సరం నాటికి పాఠశాలలో నమోదు చేయాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ విద్యా అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రంలో నియమించాల్సిన పదవికి ఏ పేరు జారీ చేసింది? ఆప్షన్ 1 డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 ప్రాంతీయ విద్యామండలి, ఆప్షన్ 3 డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 4 స్టేట్ ఛాన్స్ మంత్రివర్గ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్. స్త్రీ విద్యా అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ను నియమించాలి. స్త్రీ విద్యకు నిర్ణీత ధనాన్ని యూజీసీ వారు కేటాయించాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్తబ్దతను తగ్గించేందుకు 1వ తరగతిలో తీసుకోవాల్సిన చర్య ఏమిటి? ఆప్షన్ 1 కొత్త అడ్మిషన్లను నిలిపివేయడం, ఆప్షన్ 2 పాఠశాలల్లో హాజరు పెంచడం, ఆప్షన్ 3 కొత్త అడ్మిషన్లను 60 రోజుల్లో పూర్తి చేయించడం, ఆప్షన్ 4 గృహ విద్యను ప్రారంభించడం. స్తబ్దతను తగ్గించేందుకు 1వ తరగతిలో తీసుకోవాల్సిన చర్య ఏమిటి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కొత్త అడ్మిషన్లను 60 రోజుల్లోగా పూర్తి చేయించడం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్తబ్దతను 2 నుంచి 5వ తరగతి వరకు తగ్గించేందుకు కమిటీ ఏమి సూచించింది? ఆప్షన్ 1 పాఠశాలలను మూసివేయడం, ఆప్షన్ 2 బోధనాంశాలను తగ్గించడం, ఆప్షన్ 3 పాఠశాలల సంఖ్యను తగ్గించడం, ఆప్షన్ 4 పాఠశాలల్లో హాజరు పెంచడం మరియు అంతర్గత పరీక్షలను ప్రవేశపెట్టడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పాఠశాలల్లో హాజరు పెంచడం మరియు అంతర్గత పరీక్షలను ప్రవేశపెట్టడం. పాఠశాలల్లో హాజరును పెంచి బోధనాంశాలను మెరుగుపరిచి అంతర్గత పరీక్షలను ప్రవేశపెట్టాలి. అలాగే సకాలంలో పుస్తకాలు, విద్యా సామాగ్రిని అందించాలని 2 నుంచి 5వ తరగతి వరకు స్తబ్దతను తగ్గించేందుకు ఈ కమిటీ సిఫారసులు చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలల్లో సహవిద్యను ప్రోత్సహించడం కోసం కమిటీలో ఏమి సూచించబడింది? ఆప్షన్ 1 స్థానిక భాషలో బోధించడం, ఆప్షన్ 2 వేతనం పెంచడం, ఆప్షన్ 3 సహవిద్యను ప్రోత్సహించడం మరియు మహిళా టీచర్లను ఏర్పాటు చేయడం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సహవిద్యను ప్రోత్సహించడం మరియు మహిళా టీచర్లను ఏర్పాటు చేయడం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ విద్యకు సంబంధించి యూజీసీ యొక్క పని ఏమిటి? ఆప్షన్ 1 కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు, ఆప్షన్ 2 ఎడ్యుకేషన్ నిధులను కేటాయించే సంస్థ, ఆప్షన్ 3 పాఠశాల ప్రిన్సిపల్స్ను ఎన్నుకోవడం, ఆప్షన్ 4 పాఠశాల రిజిస్టర్ను తయారు చేయడం. యూజీసీ అనగా ఎడ్యుకేషన్ నిధులను కేటాయించే సంస్థ. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హన్స్ మెహతా కమిటీని నియమించబడడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 క్రీడా వసతుల అభివృద్ధి,
ఆప్షన్ 2 సరి అయిన విద్యాభివృద్ధి, ఆప్షన్ 3 పాఠశాలలో మౌలిక సదుపాయాలను రూపొందించడం, ఆప్షన్ 4 స్త్రీ విద్యాభివృద్ధికి సూచనలు ఇవ్వడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 స్త్రీ విద్యాభివృద్ధికి సూచనలు ఇవ్వడానికి హన్స్ మెహతా కమిటీని నియమించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హన్స్ మెహతా కమిటీ ప్రకారం సెకండరీ విద్యా ప్రణాళికలో సాధారణ విద్యతో పాటు ఏది చేర్చాలి? ఆప్షన్ 1 కేవలం శారీరక శిక్షణ, ఆప్షన్ 2 కేవలం విజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 3 చేతి వృత్తులు మరియు వృత్తి విద్యా కోర్సులు, ఆప్షన్ 4 సైనిక శిక్షణ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసి ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 చేతి వృత్తులు మరియు వృత్తి విద్యా కోర్సులు. సాధారణ విద్యతో పాటు చేతి వృత్తులు, వృత్తి విద్యా కోర్సులు చేర్చాలని హన్స్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లింగ వివక్షతను తొలగించడానికి కమిటీ సూచించింది ఏమిటి? ఆప్షన్ 1 పాఠ్యాంశాల నుంచి లింగపరమైన వివక్షతను తొలగించడం, ఆప్షన్ 2 పురుష ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడం, ఆప్షన్ 3 స్త్రీ భర్తీ నిబంధనను తగ్గించడం, ఆప్షన్ 4 పిల్లల కోసం వంగడ పాఠశాలలను ప్రారంభించడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పాఠ్యాంశాల నుంచి లింగపరమైన వివక్షతను తొలగించడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల వృత్తి విద్యలో కమిటీ సూచించిన వృత్తి కోర్సులు ఏవి? ఆప్షన్ 1 ఆటోమొబైల్స్ మెకానిక్స్, ఆప్షన్ 2 కంప్యూటరింగ్ అండ్ ఇంజనీరింగ్, ఆప్షన్ 3 సంగీతం నృత్యం అల్లికలు వంటలు, ఆప్షన్ 4 విమాన శాస్త్రం. వృత్తి విద్యలో కమిటీ సూచించిన వృత్తి కోర్సులు సంగీతం, నృత్యం, అల్లికలు, వంటలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తక కమిటీల గురించి కమిటీ ఇచ్చిన సిఫారసు ఏమిటి? ఆప్షన్ 1 వీటిలో మహిళలను చేర్చరాదు, ఆప్షన్ 2 పాఠ్యపుస్తక కమిటీలను రద్దు చేయాలి, ఆప్షన్ 3 పాఠ్యపుస్తక కమిటీల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి, ఆప్షన్ 4 వీటిలో కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉండాలి. పాఠ్యపుస్తకాల కమిటీ గురించి కమిటీ సూచించిన సిఫారసు పాఠ్యపుస్తక కమిటీల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో కమిటీ ప్రకారం ఏ విధమైన విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టాలి? ఆప్షన్ 1 పిల్లలందరికీ ఒకే రకమైన విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 ఉత్కృష్ట విద్యార్థుల కోసం ప్రత్యేక విద్య, ఆప్షన్ 3 పిల్లలకు వేరువేరు ప్రణాళికలు, ఆప్షన్ 4 కేవలం సాధారణ విద్య మీదే దృష్టి. ప్రాథమిక స్థాయిలో పిల్లలందరికీ ఒకే రకమైన విద్యా ప్రణాళికను ఉంచాలని హన్స్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లైంగికతకు సంబంధించిన అంశాలను పాఠ్యక్రమంలో చేర్చకుండా కమిటీ సూచించినది ఏమిటి? ఆప్షన్ 1 కేవలం జీవశాస్త్రం, ఆప్షన్ 2 లైంగిక విద్యా పాఠ్యాంశాలు, ఆప్షన్ 3 లైంగికతను పాఠ్యాంశంలో చేర్చరాదు, ఆప్షన్ 4 కేవలం వివాహ సలహాలు. లైంగికతకు సంబంధించిన అంశాలను పాఠ్యక్రమంలో చేర్చడానికి కమిటీ సూచించినది లైంగిక విద్యా పాఠ్యాంశాలను చేర్చాలని సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. హన్స్ మెహతా కమిటీని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ 1 1982, ఆప్షన్ 2 1952, ఆప్షన్ 3 1972, ఆప్షన్ 4 1962. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1962వ సంవత్సరంలో స్త్రీ విద్యాభివృద్ధికి సూచనలు ఇవ్వాల్సిందిగా హన్స్ మెహతా కమిటీని స్థాపించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. హన్స్ మెహతా కమిటీని 1962లో ఏ సంస్థ నియమించింది? ఆప్షన్ 1 జాతీయ విజ్ఞాన ఫౌండేషన్, ఆప్షన్ 2 జాతీయ మహిళా విద్యా మండలి, ఆప్షన్ 3 ఆరోగ్య సంస్థ, ఆప్షన్ 4 భారత క్రీడా సంఘం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 జాతీయ మహిళా విద్యా మండలి 1962వ సంవత్సరంలో స్త్రీ విద్యకు సంబంధించి తగిన సూచనలు ఇవ్వాలని హన్స్ మెహతా కమిటీని నియమించడం జరిగింది.
ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తక కమిటీలలో మహిళల భాగస్వామ్యం గురించి కమిటీ ఇచ్చిన సూచన ఏమిటి? ఆప్షన్ 1 ఆలోచకులుగా మాత్రమే, ఆప్షన్ 2 చిన్న భాగస్వామ్యం, ఆప్షన్ 3 సభ్యులుగా చేర్చడం ద్వారా ప్రధాన భాగస్వామ్యం, ఆప్షన్ 4 ఏ భాగస్వామ్యం లేదు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సభ్యులుగా చేర్చడం ద్వారా ప్రధాన భాగస్వామ్యం. పాఠ్యపుస్తక కమిటీలు ఏర్పాటు చేసి వాటిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ పిఐఈలో భాగంగా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.